ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. ఈనాటి చిత్రలహరి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. చిత్రలహరిలో ఈ వారం అలరించబోతున్న చిత్రం స్వాతి ముత్యం. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై 1985 సంవత్సరంలో విడుదలైన తెలుగు కుటుంబ కథా చిత్రం స్వాతి ముత్యం. ఈ చిత్రం 1985 మార్చి 27న విడుదలైంది. ఈ సినిమాకు కథ, దర్శకత్వం, చిత్రానువాదం కె. విశ్వనాథ్, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, మాటలు అందించిన వారు సాయినాథ్ ఆకెల్లా. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. లాలి 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 లాలి. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. స్వాతి ముత్యం చిత్రంలో తారాగణం శివయ్యగా కమలహాసన్, లలితగా రాధిక, శివయ్య నాయనమ్మగా నిర్మలమ్మ, లలిత అన్నయ్య చలపతిగా శరత్ బాబు, లలిత వదినగా వై విజయ, లలిత గురువుగా జేవి సోమయాజులు, ఇంటి యజమానిగా గొల్లపూడి మారుతీరావు పాత్రలు పోషించారు. ఇంకా ఈ చిత్రంలో సుత్తి వీరభద్రరావు, డబ్బింగ్ జానకి, మల్లికార్జునరావు,
ఏడిద శ్రీరామ్, వరలక్ష్మి, విద్యాసాగర్ నటించారు. మనసు పలికే మౌన గీతం మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికే స్వాతి ముత్యం మమతలొలికే స్వాతి ముత్యం నీవే అణువు అణువు ప్రణయ మధు అణువు అణువు ప్రణయ మధు తనువు సుమధనువు మనసు పలికి మౌన గీతం నేడే మమతలొలికే స్వాతి ముత్యం నీవే శిరసుపై నీ గంగనై మరుల జలకాలాడని సగము మేన గిరిజనై పగలు రే ఒదగని పగలు రేయి ఒదగని హృదయ మేళనలో మధుర లాలనలో హృదయ మేళనలో మధుర లాలనలో వెలిగిపోని రాగదీపం వెలిగిపోని రాగదీపం వేయి జన్మలుగా మనసు పలికి మౌన గీతం నేడే మమతలొలికి స్వాతి ముత్యం నీవే పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన యువతి చిన్నప్పుడే భర్త పోతే ఎదుర్కొన్న పరిస్థితులు, అనుకోకుండా ఆమె జీవితంలోకి వచ్చిన ఒక అమాయకపు యువకుడు, ఆ తర్వాత వారిద్దరి జీవన ప్రయాణం. ఇది స్థూలంగా కథ. ఇక ఈ చిత్ర కథకు సంబంధించిన పూర్తి సారాంశమేమిటో ఒక్కసారి తెలుసుకుందామా మరి? సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్లో నడుస్తుంది. శివయ్య, కమల్ హాసన్ కొడుకులు తమ కుటుంబాలతో తల్లిదండ్రి దగ్గరకు వస్తారు. లలిత, రాధిక ఆరోగ్యం బాగుండదు. శివయ్య మనవరాలు కథ రాయడానికి తండ్రి సహాయం కోరగా తాతగారి కథనే రాయమంటాడు. శివయ్య తన కథను మనవరాలికి తెలియజేస్తాడు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న లలిత భర్తని పోగొట్టుకుని సోదరుడైన చలపతి, శరద్బాబు కొడుకులతో కలిసి అత్తారింటికి వెళుతుంది. కోటీశ్వరుడైన మామగారు లోపలికి రానివ్వకుండా బయటకు గెంటేస్తాడు. అన్నగారింటికి చేరిన లలితకి వదినగారు
విజయ వేధింపులు మొదలవుతాయి. వారు ఉన్న ఇంటి లోగిల్లోనే శివయ్య తన నాయనమ్మ నిర్మలమ్మతో కలిసి ఉంటుంటాడు. చిన్నపిల్లవాడి మనస్తత్వం గల అమాయకుడు శివయ్య. లలిత పడుతున్న బాధలని తీర్చడానికి తన వంతు సహాయం చేద్దామని అనుకుంటాడు. ఆమెను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఇవ్వడమే ఎవరైనా ఆమెకు చేయగలిగే సహాయం అంటుంది నాయనమ్మ. ఏమిట్రా కోపం? ఎవరి మీద? ఏం చేశాను? మెట్ల పూజ పూర్తి అవ్వకుండానే వాళ్ళ అన్నయ్య తీసుకెళ్లిపోయాడు. నువ్వేమో బాబా దగ్గర నుంచి సగంలోనే నన్ను లాక్కొచ్చేశావు. ఇంక మంచేం జరుగుతుంది? ఒరే, నేనైనా నువ్వైనా వాళ్ళ అన్నయ్య అయినా అంతా నిమిత్త మాత్రులమేరా. ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి విష్ణుమూర్తి తరలొచ్చాడు చూడు, అలాగే లలితమ్మని ఈ ఊబిలోంచి బయటికి లాగటానికి ఎవరో మహానుభావుడు ముందుకు రావాలి. ధైర్యంగా మెళ్ళో తాళి కట్టి శాశ్వతంగా ఓ నీడ కల్పించాలి, తోడుగా నిలబడాలి. అదొక్కటేరా దారి. కానీ ఈ వ్యధ కట్టుబాట్లు ఆడదానికి అవకాశం లేకుండా చేసి. ఆ మాటలకు స్పందించి శ్రీరామనవమి పందిళ్లప్పుడు ఆమె మెడలో తాళి కడతాడు శివయ్య. రామ కనవేమిరా, రామ కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా, రామ కనవేమిరా, రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా, రామ కనవేమిరా. సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు. రామ కనవేమిరా, రామ కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా, రామ కనవేమిరా. రమణీలలామ నవలావణ్య సీమ, రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా, రామ కనవేమిరా. ముసి ముసి నగబుల రసిక శిఖామణులు, సానిదమ పమగరి సొవస పరిచూపుల అసదృశ విక్రములు, సగరిగ మనిదమని ముసి ముసి నగబుల రసిక శిఖామణులు, తాదగిట తకజణుత ఒస పరిచూపుల అసదృశ విక్రములు, తకజణు తకధిమి తకమే సమ్మీటి రోషపరాయణులు, నీరమ పమగరిగమ సరియవరను మత్త గుణోల్బణులు. క్షణమే ఒక దినమై, నిరీక్షణమే ఒక యుగమై, తరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ, రామ కనవేమిరా, కనవేమిరా. ముందుకేగి విల్లందబోయి ముచ్చమటలు పట్టిన దొరలు భూగరులు, పొడగొట్టి ధనువు చేపట్టి బాబులని గుండెలు జారిన విభులు. ముందుకేగి విల్లందబోయి ముచ్చ
చెమటలు పట్టిన దొరలు పొడగొట్టి ధనువు చేపట్టి బాబురని గుండెలు జారిన విభులు పిల్లెత్తలేక మొగమెత్తలేక సిగ్గేసిన నర పొంగవులు తమ ఒళ్ళు ఒరిగి రెండు కళ్ళు తిరిగి ఒగ్గేసిన పురుషాగ్రణులు ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా కడవయ్యకు తాదిమిత రామభద్రాయ రామచంద్రాయ నమః. అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు. సీతవంక బోరకంట చూసినాడు సీతవంక బోరకంట చూసినాడు ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు. ఫళ 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 విరిగెను శివధనువు కళలొలికెను సీతా నవవధువు జయ జయ రామ రఘుకుల సోమ జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ దశరథ రామ దైత్య విరామ జయ జయ రామ రఘుకుల సోమ జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ దశరథ రామ దైత్య విరామ. సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే. కనగ కనగ కమనీయమే అనగా అనగ రమణీయమే కనగ కనగ కమనీయమే అనగ అనగ రమణీయమే సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా. ఏమిట్రా ఏమిటి నువ్వు చేసిన అదో పని? అదో పని కాదు, మంచి పని. మరి ఆమెకి మంచి ఎలా జరుగుతుంది? అందుకని దేవుడు తాళి కట్టవడం అనుకోకండి బాబు. ఊరుకోండి ఊరుకోండి. సంప్రోక్షణ చేద్దాం. ఏదో తెలియక చేశాడు. తెలిసే చేశాను. ఏడిశావు వెధవ వేషాలు నువ్వు. నాయనమ్మ చెప్పింది కదా ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని. నాయనమ్మ మరణం తర్వాత శివయ్య లలితని కొడుకును తీసుకుని పట్నం వెళ్ళిపోతాడు. అక్కడ వారు అద్దెకు తీసుకున్న ఇంటి యజమాని గొల్లపూడి మారుతీరావు లలిత మీద కన్నేసి శివయ్యని మగవాడన్నాక అడుక్కునైనా భార్యను పోషించాలి అంటాడు. ఆ మాటలకు ఉద్యోగ నిమిత్తం లలిత బయటికి వెళ్ళినప్పుడు కొడుకుతో బిచ్చానికి వెళ్తాడు. అక్కడ తారసపడ్డ లలిత గురువు జేవీ సోమయాజులు గారి ద్వారా గుడిలో ఉద్యోగం సంపాదిస్తాడు. మరణశయ్య మీద ఉన్న భార్య కోసం తనని కొడుకుని తీసుకుని వెళ్ళి శివయ్యను అవమానించి పంపించేసిన మామగారిని ఎదిరించి భర్త దగ్గరికి చేరుతుంది లలిత. అనంతరం పిల్లలందరూ చదువుకుని విదేశాలలో స్థిరపడతారు. లలిత మరణంతో కొడుకులతో కలిసి ఆమె పూజించిన తులసికోటను కూడా తీసుకుని వారితో బయలుదేరుతాడు శివయ్య. కథ పూర్తి చేసిన మనవరాలు దానికి స్వాతిముత్యం అని పేరు పెడుతుంది. ఆ ఆ ఆ
చాలా బాగా పాడుతున్నారే. ఆ పైషడ్యం మందరం. ఆ ఆ ఆ చూడండి. ఆ ని సరి మ పని సరి ని రి రి స ని ప మ పని సా ని ప మరి మరి ని సా త న న న త న న త ద రే నా ఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లే నవ్వాలమ్మ. ఆ, ఆ. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. సువ్వి 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 సువ్వాలమ్మ సీతాలమ్మ. అండాదండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే నిన్ను కొండా కోనల కుదిలేశాడా గుండె లేని మనుషుల్లే గుండె లేని మనిషల్లే నిన్ను కొండా కోనల కుదిలేశాడా అగ్గిలో నాదుకి పువ్వు మొగ్గాలగా తెలిన నువ్వు నెగ్గేవమ్మా ఒకనాడు నింగి నేల నీ తోడు నెగ్గేవమ్మ ఒకనాడు నింగి నేల నీ తోడు. సువ్వి 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 సువ్వాలమ్మ సీతాలమ్మ. ఇక స్వాతిముత్యం చిత్రానికి సంబంధించిన నిర్మాణ విశేషాలు ఒక్కసారి తెలుసుకుందాం. సాగర సంగమం సినిమా 511 రోజుల వేడుకల నిమిత్తం బెంగుళూరు వెళ్ళినప్పుడు హోటల్ రూములో స్వాతిముత్యం చిత్ర బృందం మాట్లాడుతుండగా వయస్సు పెరిగిన మేధస్సు ఎదగని ఒక వ్యక్తి పాత్ర గురించి చెప్పారు కె విశ్వనాథ్. ఆ పాత్ర చుట్టూ ఈ కథను అభివృద్ధి చేశారు. అప్పటికి సితార సినిమాకు పనిచేసిన సాయినాథ్, సిరివెన్నెల రచన చేసిన ఆకెల్లా స్వాతిముత్యం మాటల రచయితలుగా పనిచేశారు. ఈ సినిమాలో
అమాయకుడైన శివయ్య పాత్రలో నటించేందుకు కమల్ హాసన్ అంగీకరించారు. ఈ చిత్రాన్ని తమిళంలో సిప్పికుల్ ముత్తుగా అనువదించారు. హిందీలో ఈశ్వర్ పేరుతో 1987లో అనిల్ కపూర్, విజయశాంతిలతో నిర్మించారు. కన్నడంలో స్వాతి ముత్తుగా 2003లో సుదీప్ మీనాలతో నిర్మించారు. ఇళయరాజా స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి ఆలపించిన ఈ చిత్రంలోని పాటలకు సాహిత్యం అందించిన వారు ఆత్రేయ, సి నారాయణరెడ్డి, సిరివెన్నెల. నేటికీ ప్రేక్షక శ్రోతల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించిన స్వాతిముత్యం చిత్రంలోని పాటలు ఎవర్ గ్రీన్గా నిలిచిపోతాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టాలయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. అమ్మ నన్ను కొట్టింది బాబో, అమ్మ నన్ను తిట్టింది బాబో. ఊరుకో నాన్న నిన్నూరడిల్చనేనున్నా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారమ్మా. నల్లనయ్య కనరాక తెల్లవారు నిడరోక, తల్లి మనసు తానెంత తల్లడిల్లిపోయిందో. వెనకై దొంగల వెళ్ళితివేమో, మనుతిని చాటుగా దాగితివేమో. అమ్మా మన్ను తినంగానే చిచువును ఆకొంటినో వెదినో చూడున్నారు. వెర్రిది అమ్మేరా పిచ్చిదామె కోపంరా, పచ్చి కొట్టి వెళ్దామా బూచికిచ్చిపోదామా. ఏడుపుతుంది నాకు ఏడుపుతుంది, పచ్చి కొట్టిపోయామా పాలవాళ్ళు ఇస్తాడు, భూతాదికి ఇచ్చామా భూ ఎవరు పెట్టారు చెప్పు. అమ్మతోనే ఉంటాము, అమ్మను వదిలిపోలేము, అన్నమైన తింటాము, తన్నులైన తింటాము. కొట్టమ్మా కొట్టు, బాగా కొట్టు, ఇంకా కొట్టు కొట్టు. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారన్నా ఎవరమ్మా. 1986లో స్వాతిముత్యం చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికై జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుపొందింది. ఉత్తమ దర్శకుడిగా కె విశ్వనాథ్ బంగారు నంది పురస్కారం, ఫిలింఫేర్ పురస్కారం పొందారు. ఇంకా ఉత్తమ నటుడుగా కమల్ హాసన్ నంది బహుమతి పొందారు. చుట్టూ ఉన్న చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మా, చుట్టూ ఉన్న చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మా. ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా, ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా. పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు, చూస్తున్నాడు పైవాడు. వస్తుందా ఆనాడు, చూస్తాడా ఆ పైవాడు. సువి సువి సువి. ఇది
ఈనాటి చిత్రలహరి కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో ఆణిముత్యం లాంటి చిత్రంతో చిత్రలహరి కార్యక్రమం అలరిస్తుంది.